చైల్డ్ ఆర్టిస్ట్గా చేస్తున్న సమయంలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు కొంతమంది ఇప్పటి హీరోయిన్స్. ఈ విధంగా సౌత్ సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్గా ఎంట్రీ ఇచ్చి మంచి పాపులారిటీ సంపాదించుకున్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే అదే పాపులారిటీతో హీరోగా లేదా హీరోయిన్స్గా మారిన వాళ్ళు కూడా సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు. అలా చైల్డ్ ఆర్టిస్ట్గా ప్రేక్షకులను అలరించి ఆ తర్వాత హీరోయిన్స్గా మారటంతో వాళ్ళ సినిమాలు చూసేందుకు ప్రేక్షకులు కూడా బాగా ఆసక్తి చూపిస్తారు. ఆ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించిన చిన్నారి ఈ సినిమాలో హీరోయిన్గా చాలా బాగుంది అంటూ ప్రేక్షకులు తమ తమ అభిప్రాయాలను తెలియజేస్తూ ఉంటారు. అలా ఒకప్పుడు చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించి ఇప్పుడు హీరోయిన్గా చేస్తున్న వాళ్లలో అనికా సురేంద్రన్ కూడా ఒకరు. అనికా సురేంద్రన్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈ అందాల తర తెలుగు తెర మీద అనేక సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా అలరించి మంచి గుర్తింపును సంపాదించుకుంది. ప్రస్తుతం హీరోయిన్గా కూడా మారి తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. లేటెస్ట్గా అనికా సురేంద్రన్ తన ఫోటోషూట్తో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. అందాల తార అనికా గురించి ప్రేక్షకులకు ఎంత చెప్పినా కూడా తక్కువే అవుతుంది. విశ్వాసం, ఎంతవాడుగాని వంటి సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి అనికా బాగా ఫేమస్ అయ్యింది. వెండితెరపై పలు సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా నటించి ప్రేక్షకులను మెప్పించింది. బుట్టబొమ్మ సినిమాతో అనిత వెండి తెరపై ఎంట్రీ ఇచ్చి తన నటనతో అందరినీ ఆకట్టుకుంది. ధనుష్ జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో బాగా ఫేమస్ అయ్యింది ఈ చిన్నది. ఈ సినిమాతో అనిక యూత్ ఫేవరెట్ హీరోయిన్గా మారిపోయింది. చాలామంది ఈమె గురించి గూగుల్లో సెర్చ్ చేస్తున్నారు. అంతలా యూత్ని తన వైపు తిప్పుకుంది ఈ బ్యూటీ. ఇక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటూ తన అందచందాలతో కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తూ ఉంటుంది. తనకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోలను, వీడియోలను అనికా సురేంద్రన్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోల్లో గౌన్లో చూడటానికి చాలా అందంగా ఉంది. చాలా సింపుల్ లుక్లో క్యూట్గా స్మైల్ ఇస్తూ ఈ చిన్నది ఫోటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం అనికా సురేంద్రన్కి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు సోషల్ మీడియాలో అందరినీ ఆకట్టుకుంటున్నాయి.